సో దశాబ్దాల కాలం నెరవేరింది ముషిరాబాద్లో ఉన్నటువంటి బ్రిడ్జి. మరి 2 సంవత్సరాల నుంచి జరిగి ఈరోజు మరి కేటీఆర్ గారు ఓపెనింగ్కి వచ్చారు. ముఠా గోపాల్ మరి వారి యొక్క వారసుడు ముఠా జయసింహ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. దీని గురించి మాట్లాడడానికి 450 కోట్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మించడము, ఎక్స్ హోమ్ మినిస్టర్ నరసింహారెడ్డి పేరు మీద పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ముషిరాబాద్ చరిత్రలోనే నిలిచిపోయే రోజు. ఎందుకంటే ముషిరాబాద్ అంటే పాతబడ్డ రోడ్లు, ఇరుక్కున్న రోడ్లు, పేదలు, ఎంప్లాయీస్ ఎక్కువ నివసించే ప్రాంతం ముషిరాబాద్ ప్రాంతం. అభివృద్ధికి ఎంతనో కిలోమీటర్ దూరం ఉంటుండే ముషిరాబాద్. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇక్కడ రావడం జరిగింది, కానీ ఎవరు కూడా అభివృద్ధి వైపు చూడలేదు. కేవలం ప్రజలని ఓటర్లుగా తప్ప మరి ప్రజలకు చేసింది ఏం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారిని 2018లో ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఈరోజు ముషిరాబాద్ నియోజకవర్గానికి 1000 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా 450 కోట్లతోని స్టీల్ బ్రిడ్జ్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ స్టీల్ బ్రిడ్జ్ మరి సౌత్ ఏషియాలోనే లాంగెస్ట్ స్టీల్ బ్రిడ్జ్. మనం చూస్తున్నాం ఈ స్టీల్ బ్రిడ్జ్ ఒక ప్రత్యేకత చాలా వారం రోజుల నుంచి పేపర్లలో, టీవీలలో మనం చూస్తున్నాం. అదే కాకుండా ప్రత్యేకమైన సంతోషకరమైన వార్త ఇంకొకటి ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో పర్యాలు ఇక్కడ ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మాత్యులు గౌరవ స్వర్గీయులైన నరసింహారెడ్డి గారి పేరుని ఈ స్టీల్ బ్రిడ్జ్కి పెట్టడం మేమందరం కూడా చాలా సంతోషించాం. దానికి కూడా మా ఎమ్మెల్యే గారు వాళ్ళ నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దాన్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి ఈరోజు నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ అని నామకరణం చేయడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు చూస్తే చాలా మహామహులను పడ్డటువంటి ప్లేస్లో సో మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరగటం అంటే ఇక్కడ చాలా థియేటర్స్ కూడా ఉన్నాయి. ఈ ట్యాంక్ బండ్ నుంచి కిందికి వెళ్ళాలంటే చాలా భయపడే సందర్భాలు కూడా అనిపిస్తున్నాయి. ట్రాఫిక్ తోటి ఇక్కడ మళ్ళీ ఇందిరా పార్క్ కూడా ఉంది, ధర్నాలు జరుగుతుంటాయి. అలాంటి సందర్భాలు క్లియరెన్స్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మనకు తెలుసు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది ఒక ప్రత్యేకత అనేది సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుండే. ఎందుకంటే ఇక్కడ 15 థియేటర్స్ ఉంటుండే. నిరంతరం ఏ ఒక్క పెద్ద మూవీ రిలీజ్ కావాలన్నా కానీ ఆ వేదిక ఆర్టీసీ క్రాస్ రోడ్సే. ఏ ఒక్క ధర్నా చేపట్టాలన్నా కానీ ఆ వేదిక ఇందిరా పార్క్లో ఉన్న ధర్నా చౌకే. అంటే రాష్ట్రంలోని నలుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంటుండే. నిరంతరం ఎప్పుడు రద్దీగా ఉంటూ కేవలం ఒక 6 సిగ్నల్స్ దాటడానికి 30 నుంచి 40 నిమిషాలు పెట్టే సమయం నుంచి ఈరోజు ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా కేవలం 3 నుంచి 4 నిమిషాల వరకు మరి ఆ సమయ ఆదా అనేది ప్రజలకు ఎంతో అవసరం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్ సిటీని ఒక సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలనే భావనతో ఎన్నో SRDP అనే అద్భుతమైన ప్రాజెక్ట్ని, అద్భుతమైన ఇనిషియేటివ్ని ప్రజల ముందుకు తెచ్చి దాని ద్వారా 33 అద్భుతమైన ఫ్లైఓవర్స్ని, స్కై ఓవర్స్ని, రోప్ వేస్ని, రోడ్ అండర్ బ్రిడ్జ్ని, రైల్వే అండర్ బ్రిడ్జెస్ని మన హైదరాబాద్ నగరానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ముషిరాబాద్ నియోజకవర్గంకి ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఒక ఐకాన్ బ్రిడ్జ్గా నిలిచిపోతుందని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాను. ఎలక్షన్స్ కూడా మరి 2 నెలల్లో ఉన్న సందర్భంలో ఈ పాజిటివ్ వైబ్స్ ఎలా తీసుకెళ్తారు ప్రజల్లోకి? ప్రజలు అనేది ఇప్పుడున్న సోషల్ మీడియా జనరేషన్లో నిరంతరం ప్రజలు చిన్న ఇష్యూను కూడా గమనిస్తున్నారు. రాజకీయ నాయకుడు మరి ప్రజలకు అందుబాటులో ఉంటుండా, ఏం చేస్తుండు, మరి ఆయన ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రజలు గమనిస్తున్నారు. మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది ఎమ్మెల్యేలో మా ఎమ్మెల్యే నిరంతరం ప్రజలకు అందుబాటు ఉండే ఎమ్మెల్యే అని చెప్పడానికి మేము చాలా గర్విస్తుంటాం. ఆయన వయసును కూడా పక్కన పెట్టి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై పూర్తి అవగాహనతో ప్రజల సమస్యలను మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ముషిరాబాద్ నియోజకవర్గానికి 1000 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలని ఆయన ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. మరోసారి మరి ఎలక్షన్ల సందర్భంలో ప్రజల మద్దతు ఎలా కూడగడతారు? ప్రజలకి ప్రతి ఇంటికి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అందిస్తున్న సంక్షేమ పథకం అందని ఇల్లు అనేది లేదు. రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, పెన్షన్స్ కానీ, ఆసరా పెన్షన్స్ కానీ, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్
ఈరోజు అద్భుతమైన సంక్షేమ పథకాలని భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయాలన్న పథకాన్ని మనము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసుకున్నాం. గతంలో సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఏ విధమైన మరి అనిశ్చితకు గురి చేయబడ్డారో మనం అందరం కూడా చూస్తాం. అభివృద్ధికి చాలా కిలోమీటర్ దూరంలో ఉండే తెలంగాణ ప్రాంతం ఈరోజు మరి భారతదేశంలోనే అతి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మనది. ఈరోజు మనం అన్ని రంగాల్లో ముందుగా ఉన్నాం. మన దగ్గర అమలవుతున్న సంక్షేమ పథకాలని ఇతర రాష్ట్రాలు వచ్చి పేర్లు మార్చుకొని వాళ్ళ రాష్ట్రంలో అమలు చేసుకుంటున్నారు. మరి ప్రజలే దీనికి ప్రత్యేక సాక్షి. తెలంగాణ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మన దగ్గర ఉన్న ముఖ్యమంత్రికి చాలా తేడా. మన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణని బంగారు తెలంగాణ పయనంలో తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు రానున్న రోజుల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి మూడోసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ముషిరాబాద్లో కూడా ఎగిరేది బీఆర్ఎస్ జెండా అని మీ ద్వారా నేను ప్రజలకు సందేశం ఇస్తున్నాను. ఈ రస్తా ఓకే. మరి ముషిరాబాద్ మెయిన్ సమస్య చేపల సమస్య. చేపలకు సంబంధించినటువంటి మురుగునీరు కావచ్చు, ఆ ఒక వేబ్స్ కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా రామ్నగర్లో తెలియజేస్తారు. దాని సమస్య కోసం ఎలా కృషి చేస్తారు? దాని గురించి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఇప్పుడున్న చేపల మార్కెట్ని కూడా ఎంతో అభివృద్ధి మా ఎమ్మెల్యే గారు చేపట్టడం జరిగింది. మరి అక్కడున్న వ్యాపారస్తులకు కానీ అక్కడ నివసించే ప్రజలకు కానీ మరి ఎమ్మెల్యే గారు ఎటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళే ప్రత్యేక సాక్షులు. థ్యాంక్ యూ.